హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రతిభానోలు. ఈరోజు మన ఛానల్లో శ్రీకాకుళం ఫేమస్ సలివిడి చేసుకుంటున్నాం. సలివిడి ఎందుకు పెళ్ళిళ్ళకి, ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు, ఇంకా బేబీస్ పుట్టినప్పుడు వాళ్ళు ఇస్తారు మమ్మీ వాళ్ళ సైడ్ నుంచి. బియ్యం 6 అవర్స్ ముందే నానబెట్టుకొని 6 అవర్స్ తర్వాత పట్టించాలి. బెల్లంలో కొంచెం వాటర్ పోసి కొంతసేపు ఉంటే అది పాకంలాగా అవుతుంది. ఇక్కడ మా మమ్మీ చేస్తున్నారు. కాజు కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి ముక్కలు చిన్నగా కట్ చేసుకొని కొంచెం గీ వేసి వీటిని కొంచెం ఫ్రై చేయాలి. ఇక్కడ మా మమ్మీ చేస్తున్నారు, కొంచెం నెయ్యి వేసి రోస్ట్ చేయాలన్నమాట కొబ్బరిని. ఆ తర్వాత పాకం అలా మసులుతూ ఉంటుంది. కొంచెం టైమే పడుతుంది. అది పాకం అనేది ఉండలాగా వాటర్లో వేస్తే ఉండ పాకంలాగా ఉండాలి. మనం అరిసెలకు చేస్తాం కదా, అరిసెల కన్నా కొంచెం లేతగానే ఉండాలి పాకం. ఈ రెసిపీ ఇప్పుడు నేను మా మమ్మీ చేస్తుంటే చూసా. ఎప్పుడు నేను చూడలేదు, చాలాసార్లు మా మమ్మీ చలివిడి చాలా బాగా చేస్తుంది. చాలామందికి చేసి ఇచ్చింది కూడా. ఇది మా కజిన్ సిస్టర్కి చేస్తుంది మా మమ్మీ. నేనే కలుపుతున్నా ఇప్పుడు. అంటే మా మమ్మీ చేస్తుంటే ఒక చెయ్యి వేస్తే అది మనం చేసినట్టు ఫీల్ అయిపోతాం కదా, అట్లా. మీరు కూడా చలివిడి చేస్తారా? ఒక మిక్సీ జార్లో కొన్ని ఇలాచి ఇంకా షుగర్ వేసి మిక్సీ పట్టాలి, ఫైన్ పౌడర్ లాగా. ఈ మిక్సీ పట్టిన తర్వాత పౌడర్, ఈ ఇలాచి పౌడర్ అనేది అదే పాకంలో వేసేయాలన్నమాట. స్మెల్ అయితే చాలా బాగా వచ్చింది. కింద ఇల్లంతా స్మెల్తో నిండిపోయింది ఇలాచి వేయంగానే. అరిసెల స్మెల్ వచ్చేసింది, బట్ మనం చేస్తుంది సలివిడి. ఇందులోనే మళ్ళీ కొంచెం కొబ్బరి అండ్ ఇంకా కాజు ఆ పాకంలోనే వేసేయాలి. కొన్ని సైడ్కి పెట్టుకోవాలి లాస్ట్లో మనం వేయడానికి. ఇప్పుడు పిండి ఏదైతే మనం తడిపిండి పట్టించాం కదా, అది వేసి కలపాలి. ఇక్కడ మా అత్తమ్మ వేస్తుంటే మమ్మీ కలుపుతున్నారు, నేను వీడియో రికార్డ్ చేస్తున్నా. చూస్తున్నారు కదా, అంటే అలా కలుపుతుంటే సలివిడి రెడీ అవుతుంది. 2 కేజెస్ బెల్లంకి 3 కేజెస్ పిండి దాకా పట్టేసింది. 3 కేజెస్కి కొంచెం ఎక్కువే పట్టింది పిండి. అంటే బెల్లం బట్టి కూడా ఉంటుంది. ఒక్కొక్క బెల్లం కొంచెం తక్కువ పిండి పడుతుంది, కొంచెం బెల్లం ఎక్కువ పిండి పడుతుంది. నేనేదో ఎన్నిసార్లు ఈ కన్సిస్టెన్సీ వస్తుంది, సరిపోతుంది చలివిడికి. చూసారా, బెల్లం బట్టి కూడా కలర్ చేంజ్ అనేది ఉంటుంది. ఇది బెల్లం చలివిడి, చక్కెరతో కూడా చేస్తారు. ఈసారి అప్లోడ్ చేస్తా. ఒక క్యాన్లో కొంచెం గీ వేసుకొని ఇదంతా షిఫ్ట్ చేసేస్తున్నారు. ఫైనలీ చలివిడి అయితే అయిపోయింది. చూసారా ఎంత డెలిషియస్గా ఉందో. మీకు కావాలా చలివిడి? కమెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మీరు కూడా ట్రై చేయండి ఎలా